హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నాం. ఈ జనసేన పార్టీ ఆఫీసుకు పూజలో కూర్చున్న వ్యక్తి ప్రేమ్ కుమార్ గారు. ఆయన గతంలో తెలంగాణలో కూకట్పల్లి ఎన్నికల్లో పాల్గొని ఆయన దాదాపు 30,000 పైచిలకు ఓట్లు సాధించారు. సో ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఈ నూతన కార్యాలయ వేళా విశేషాలను మనం ఒకసారి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు అభినందనలు. తెలంగాణలో రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఈ కార్యాలయము ఈ ప్లేస్లో మీరు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? ఇది ఓవరాల్గా గతంలో కూడా ఒక కార్యాలయం ఉన్నది మీకు జూబ్లీ హిల్స్లో. అది దానికి దీనికి ఏంటి వ్యత్యాసం? ఆ రోజుటికి ఈ రోజుటికి వ్యత్యాసం ఏంటి? జూబ్లీహిల్స్లో కార్యాలయం ఉంది. అప్పుడు కార్యాలయం తర్వాత కుకట్పల్లిలో కార్యాలయం నడుపుతూనే ఉన్నాం. ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ కార్యాలయం అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఈ ఏరియాలో మాకు ఆ బిల్డింగ్ సరిపోవట్లేదు కాబట్టి కొంచెం పెద్ద బిల్డింగ్ ఇక్కడ తీసుకున్నాం ఈ ఏరియాలో. ఇది కూడా సెంటర్ ఆఫ్ ది హార్ట్ సిటీ వాళ్ళ ఏరియాలో. మీరు స్వయంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనటం ఏంటి మీ అనుభూతి? లేదు, మా వాళ్ళంతా కలిసి ఇక్కడ నువ్వు మాకంటే కొంచెం పెద్దవాడు కదా, నువ్వు కూర్చుంటే బాగుంటుందని చెప్పి అన్నారు. అందుకని కూర్చున్నాం. సో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో? అంటే ఈ కార్యాలయం ఓపెన్ అయిన తర్వాత కొత్త జవసత్వాలు ఏమైనా పార్టీలో ఎస్పెషల్లీ తెలంగాణ కేడర్లో నింపే ఒక ప్రకటన ఏమన్నా వస్తుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ మా జనసేన పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళంతా జాయిన్ అవుతున్నారు. దానికి ఎగ్జాంపుల్గా మా హెల్త్ డైరెక్టర్ గారే. కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలామంది జాయిన్ అవుతూ ఈ సామాజిక తెలంగాణ కోసం మరి జనసేన పార్టీ ఉంది కాబట్టి అందరూ కూడా ఆ సామాజిక జనసేన తెలంగాణ కోసం వీళ్ళంతా కూడా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వటం. అట్లాగే మీరు అన్నట్టుగా కొత్త జవసత్వాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి రోజు రోజుకి. చాలామంది ఈరోజు కూడా జాయినింగ్స్ ఉన్నాయి. ఈరోజు కూడా ఇంకా చాలా మా పార్టీ ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ప్రముఖులు ఉన్నారా? ఉన్నారు. ఆ లిస్ట్ అంతా మా జనరల్ సెక్రటరీ గారి దగ్గర ఉంది. ప్రముఖులే వాళ్ళు జాయిన్ అవుతాం. అంటే పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా భవిష్యత్తు ప్రణాళిక ఏమన్నా ఉందా? అంటే పోరాటాలు, గతంలో పవన్ కళ్యాణ్ అంటేనే పోరాటాలు. సో ఆయన గతంలో కూడా నల్గొండ ఫ్లోరైడ్ మీద పోరాడారు, ఆ తర్వాత యురేనియం మీద పోరాడారు. ఇట్లా పోరాటాలు ప్రతి చోట చేశారు. అటువైపు ఉద్దానం మీద చేశారు, అధికారంతో సంబంధం లేకుండా చేశారు కదా. మరి ఇక్కడ తెలంగాణలో అలాంటి ప్రణాళిక ఏమైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పోరాటాలు ఏమైనా పాల్గొనే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ లాస్ట్ టైం ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. తెలంగాణలో కూడా మేము బలపడుతున్నాం, మేము మా గొంతు ప్రజల సమస్యల మీద మా గొంతు వినిపిస్తాం ఖచ్చితంగా. ఇక్కడ భవిష్యత్తులో మరి ఇక్కడ తెలంగాణ నాయకులే ఇక్కడ అధికారంలోకి వస్తారు అని చెప్పడం జరిగింది. జనసేన తెలంగాణ లీడర్సే ఇక్కడ అధికారంలో రావడం జరుగుతుందని చెప్పి ఆయనే చెప్పారు, ఆయన స్వతహాగా. కాబట్టి ఆ విధంగానే మా ప్రయత్నాలన్నీ కూడా అదే విధంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటి వరకు జనసేన పార్టీకి కోర్స్ గతంలో ఒక కార్యాలయం ఉన్న యాక్టివిటీ అయితే పెద్ద ఎత్తున యాక్టివిటీ లేదు. ఆంధ్రాలోనే యాక్టివిటీ ఉంది. కానీ ఇవాళ ఇక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నారు, రేపటి నుంచి యాక్టివిటీ ఉంటుంది, పోరాటాలు ఉంటాయి. అంతే స్థాయిలో మీ మీద ఎదురుదాడి కూడా ఉంటుంది. ఇప్పటికీ ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. మీరు శనివారం ఆదివారం వచ్చి తినేసిపోండి అంతే తప్ప ఇక్కడ రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి కవిత లాంటి వాళ్ళు అంటున్నారు. దీనికి ఏమంటారు? కవిత గారు అంటారు అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదా అని. యాక్చువల్గా మీరంతా గమనిస్తారు, జనసేన పార్టీ ఇవాళ ఈరోజు రాలా ఇక్కడికి. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో. అలాగే 2023లో ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. అట్లాగే మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా మరి జనసేన పార్టీ పాల్గొనడం జరిగింది. మరి అన్ని చాలా చోట్ల కూడా 339 మందిని కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ నిలబెట్టడం జరిగింది. ఆమె మరి అవి ఎన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అవి ఇవాళ వచ్చిన పార్టీ కాదు. కాబట్టి మేము ఇవాళ కొత్తగా వచ్చింది అని అనుకోవటం పొరపాటు. మేము ఆల్రెడీ తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాం. ఇంకా ముందు కూడా బ్రహ్మాండంగా మా పార్టీ అభివృద్ధి చెందని చెప్పి తెలియజేస్తాం. నా పేరు దామోదర్ రెడ్డి, జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లీడర్. ఒక్కసారి జనసేన పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు క్లియర్గా తెలుసు ఏందనేది. ఒక నిజాయితీగా నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. వారి అడుగు జాడల్నే మేము కూడా ఏనాడు కూడా ఏ తప్పు చేయకుండా నిజాయితీగా మేము పనిచేస్తున్నాం. మా అధ్యక్షుడు కొందరు పని కట్టుకొని మాట్లాడుతున్నారు, కానీ అలాంటిది ఏం లేదు.
ఒక్కసారి చూడండి అక్కడ 98 నుంచి 98 ఫ్లోరైడ్ మీద మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఏ రాజకీయాల్లో లేడు, అయినా నిజాయితీగా తను ఏదో ప్రజాసేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అదే శనివారం ఆదివారం వచ్చి తినిపోండి కానీ రాజకీయం చేయొద్దు అంటున్నారు. ఎస్పెషల్లీ కవిత లాంటి వాళ్ళు మీ మీద బాణాలు ఎక్కువ పెట్టారు. సో ఇక్కడ అటువైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా, కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి తినండి కానీ రాజకీయం చేయొద్దు అంటారు. అంటే మీరు పార్టీ పెట్టారు ఇక్కడ కార్యాలయం, రేపటి నుంచి పోరాటాలు చేస్తారు అంటే మీరు రాజకీయాలు చేయొద్దా? ఒకటే చెప్తున్నా, జనసేన పార్టీ పుట్టింది హైదరాబాద్ నడిబొడ్డులో అన్నాయి. కవిత ఒకసారి గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళ నాన్న ఎక్కడెక్కడ పెట్టి ఎక్కడెక్కడ ఏం చేసిండో అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది కవిత. అదేవిధంగా మహేష్ గౌడ్ అంటే మాకు అభిమానము, మాకు పెద్దలు అన్నట్టు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళ స్థాయి దిగజారి మాట్లాడితే మాత్రం బరాబర్ మేము కూడా మాట్లాడవలసి వస్తుంది. కాకపోతే మా అధ్యక్షుడు వారు ఇచ్చిన సూచనల మేరకు మేము మరి ఒక లిమిట్ వరకే మా లైన్ పెట్టుకొని మాట్లాడతాం తప్ప మేము వాళ్ళలాగా దిగజారి మాటలు మాట్లాడలేము. మాకు కూడా బరాబర్ నోరుంది. ఈ గడ్డ మీద పుట్టిన తెలంగాణ బిడ్డలం, బరాబర్ రేపటి నుంచి తిరుగుతాం, అన్నీ చేస్తాం. మొత్తం మీద తెలంగాణ బిడ్డలం, ఇక్కడ రాజకీయం చేయడానికి మాకు సర్వ హక్కులు ఉన్నాయి. మాది జాతీయ పార్టీ, బరాబర్ చూసుకుందాం, సవాల్ చేస్తామన్నారు దామోదర్ రెడ్డి గారు. అలాగే ఇక్కడి నుంచి పార్టీ మరింత బలోపేతం చేసుకుని ముందుకెళ్తామని చెప్పేసి ప్రేమ్ కుమార్ గారు అంటున్నారు. కెమెరామెన్ సురేష్తో కిరణ్ టీవీ న్యూస్.